హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సేవకులారా, ఇదొక గొప్ప భాగ్యంగా నేనైతే ఎంచుకుంటున్నాను. దేవుని సేవకులతో కలిసి వాక్యాన్ని గుర్తు చేయటానికి ఒకసారి మరలా మనం ఏదైతే బోధించామో, మనం ఏదైతే చదివామో, మరలా ఒకసారి మనం దాన్ని జ్ఞాపకం చేయటానికి మాత్రమే ఇక్కడ నిలబడ్డాను. ఏదో పెద్ద ప్రసంగం చేయడానికి మీకంత బోధించినట్టు అర్హత అయితే నాకు లేదు. ఒకసారి మనం అందరూ కూడా కలిసి దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చదవబడినటువంటి లేఖన భాగముల నుంచి అపోస్తుడైనటువంటి పౌలు గారు రాసినటువంటి ఆ యొక్క హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 14 పత్రికలు రాశాడు. దానికి ప్రధానమైనటువంటి 2 వ్యక్తులు ఉన్నారు. అపోస్తుడైనటువంటి పౌలు గారి వెనకాతల వారి యొక్క ప్రవర్తన ఫలమును మనము అనుసరించవలసినటువంటి అవసరత నేటి సేవక తరానికి అవసరం ఉంది పిల్లరా. అపోస్తులు మన ముందు పరిశుద్ధాత్మ దేవుడు పొందుపరిచినటువంటి భక్తుల యొక్క జీవితాలు, వారి యొక్క ప్రవర్తన ఫలములను, వారి విశ్వాసమును మనము అవలంబించవలసి, వాటిని అనుసరించవలసినటువంటి అవసరత ప్రతి దైవ సేవకునికి, దైవ సేవకురాలకు అవసరమే ఉంది. పిల్లరా, నాకు బాగా ఇష్టమైనటువంటి 2 వ్యక్తులు క్రొత్త నిబంధన గ్రంథంలో కనిపిస్తారు. ఒకటి వైద్యుడైనటువంటి లూకా, రెండోది బర్నబా. లూకా లేకపోతే పౌలు గారి యొక్క సేవ కనిపించదు. బర్నబా తీసుకురాకపోతే సంఘానికి పౌలు యొక్క పరిచర్య మనకి కనిపించదు పిల్లరా. కాబట్టి పిల్లరా, అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క జీవితంలో కుడి ఎడమలకు ఉన్నటువంటి 2 ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు. నేటి దినాన్న మన పరిచర్యలో లూకా లాంటి వ్యక్తులు అవసరము, బర్నబా లాంటి వారు మనకు అవసరము. బలమైనటువంటి సేవ పరిచర్య ముందుకు సాగాలంటే నేటి సంఘాలలో లూకాలు లేవాలి, నేటి సంఘాలలో బర్నబా లాంటి వ్యక్తులు లేవాలి. దేవునికి మహిమ కలుగునగా. నేనంటాను, 4 సువార్తలకును పౌలు గారు రాసినటువంటి 14 పత్రికలకు లూకా రాసినటువంటి అపోస్తుల కార్యముల గ్రంథము ఒక వంతెన లాంటిది. పత్రికలకును సువార్తకి మధ్య అపోస్తుల కార్యముల గ్రంథము లేకపోతే సంఘము ప్రారంభ దినాలలో సంఘము యొక్క ఉజ్జీవము, సంఘము శ్రమ పడటము మనకు కనిపించదు. దానికి గల కారణం ఎవరో తెలుసండి, వైద్యుడైనటువంటి లూకా గారండి. ఒక సువార్త రాశాడు, సంఘ పరిచర్య విధానముల గురించి పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాశారు. ఒక మిషనరీ కుటుంబము. విస్తారంగా మాట్లాడవచ్చని నేను అనుకుంటున్నాను. ఇంకొకసారి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం మన్నించబడతాం. ఈ యొక్క సేవకుల యొక్క జీవితాలు మనం ధ్యానం చేసేటప్పుడు దేవునికి మహిమ కలుగునుగాక. 2 భార్యాభర్తలు మిషనరీ పరిచర్య చేసేవారు. వాళ్ళకు కూడా లూకా రాసినటువంటి శుభవార్త, అపోస్తుల కార్యముల గ్రంథం చదివేటప్పుడు తమకు గనక మగబిడ్డ పుడితే మా కుమారుణ్ణి వైద్యం చదివించి సేవకు సమర్పించుకుంటామని తీర్మానం చేసుకున్నారండి. దేవునికి మహిమ కలుగునుగాక. నిజంగా చెప్పాలంటే లూకా గారు రాసినటువంటి ఆ శుభవార్తలో మిగతా సువార్తికుల కంటే చాలా లోతైనటువంటి విషయాలు రాశాడు. తప్పిపోయినటువంటి కుమారుడి గురించి రాశాడు. ఆ యొక్క తప్పిపోయినటువంటి కుమారుని ద్వారా నేను రక్షించబడ్డాను. నా మొదటి ప్రసంగం కూడా తప్పిపోయినటువంటి కుమారుని గురించే మాట్లాడాను లూకా సువార్తలో నుంచి. కాబట్టి ఆ 2 భార్యాభర్తలు అనుకున్నారంట, బిడ్డ పుడితే మేము సేవకి మా కుమారుని లూకాలాగా తయారు చేయాలని. అలాగే వారు కోరినట్లుగానే దేవుడు వారి యొక్క మనవి ఆలకించి ఒక కుమారుని ఇస్తే, ఆ కుమారునికి వైద్యం చదివించి ఆ కుమారుడు మారు మనసు పొందిన తర్వాత సేవకు దక్షిణాఫ్రికాకు మిషనరీ పరిచర్యకి పంపించాడు పిల్లరా. దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా. ఈ రోజున చాలాసార్లు మన యొక్క జీవితాలలో మగ సంతానాన్ని, తొలి సంతానాన్ని ప్రభువు అడిగేటప్పుడు, ప్రభు యొక్క పరిచర్య కొరకు అడిగేటప్పుడు వాళ్ళకి ఏదో లోక సంబంధమైనటువంటి ఉద్యోగాల కోసమో, లోక సంబంధమైనటువంటి సంపాదనల కోసమో మనం ప్రయాసపడుతున్నాము. కానీ మన పిల్లలను
ప్రభువు యొక్క రాజ్యము కట్టడానికి గనుక మనము తయారు చేయగలిగితే పిల్లరా, దానికి మించినటువంటి భాగ్యం ఒకటి లేదని నేను ఇష్టపడుతున్నాను. దేవునికి మహిమ కలుగునగా. అక్కడ ఆ మిషనరీ గారు, ఆ వైద్యుడు అనేటువంటి లూకా గారు, సేమ్ ఈ యొక్క వైద్యుడు అనేటువంటి లూకా పేరు పెట్టారు. దక్షిణ ఆఫ్రికా ప్రాంతంలో ఒక బిల్డింగ్ని కట్టుకొని ఆయన ఆ హాస్పిటల్కి ఏమని పెట్టారంటే పేరు, వైద్యుడు అనేటువంటి లూకా గారు పై మేడ గదిలో ఉన్నారు, రోగులు ఎవరైనా రాగలిగితే పైకి రావచ్చని ఆయన బోర్డు రాశారండి. అలాగ ఆయన దగ్గరకు వచ్చి పోతున్నటువంటి వారు అలాగ చక్కనైనటువంటి వైద్యం చేసేవాడు, శుభవార్త కూడా చేసేవారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక రోజున తనకు వివాహ సమయం వచ్చింది. పెళ్లి జరుగుతున్నటువంటి సమయంలో పెళ్లి వేదిక మీద పెద్దలందరూ ఉన్నారు, సేవకులు ఉన్నారు, సంఘం ఉంది, ఇరుగురు ఆ యొక్క బంధువులు మిత్రులు ఉన్నారు. అక్కడికి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా లూకా గారు, నా భార్య మరణముతోటి పోరాడుతుందండి, వచ్చి వైద్యం చేయండి అని పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వచ్చి చెప్పేటప్పుడు అప్పటికి ఆయన పరిస్థితి ఎలాగుందంటే, పెండ్లి చేసుకుంటున్నటువంటి సమయం, సంతోషంగా ఉన్నటువంటి సమయం అది. అప్పుడు ఆయన ఏం చేయాలో ప్రార్థన చేస్తే, నా రాజ్యాన్ని, నా నీతిని మొదట నీవు వెతుకు అన్నటువంటి స్వరము ఈ వైద్యుడైనటువంటి లూకా విన్నాడు. పిల్లలు, దేవునికి మహిమ కలుగునుగా. పెళ్లి వేదిక మీద నుంచి, పెళ్లి ప్రమాణాల దగ్గర నుంచి ఉన్న పాటున వైద్యం చేయడానికి వెళ్ళారు గర్భవతికి. పిల్లరా, ఒక మగబిడ్డ జన్మిస్తే తిరిగి ఆ కార్యక్రమం చేసి ముగించుకొని వచ్చేసరికి ఆ పెండ్ల కుమార్తె అంటుంది, నువ్వు వివాహానికి పని చేయమన్నారు. పిల్లరా, తన వివాహాన్ని ప్రభువు యొక్క సేవా నిమిత్తము రద్దు చేసుకున్నటువంటి గొప్ప పరిచారకుడు ఆ డాక్టర్ లూకా గారు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను అనుకుంటాను పిల్లరా, కొన్ని ఆత్మీయ ఊహలు చెప్తాను వినండి. సేవకులుగా ఉన్నటువంటి మనము చాలాసార్లు మనం చేసినటువంటి బోధ అంతట్లో కూడా ఆత్మీయ ఊహతో మాత్రం చాలాసార్లు చెప్పినటువంటి అనుభవాలు మనకు ఉన్నాయి. మన బైబిల్లోకి ఎవరు కూడా వెళ్ళలేదు, ఆ కాలంలో మనం బ్రతకలేము. కానీ ఆత్మీయ ఊహలతో కొన్ని విషయాలు గనుక మనం చిత్రీకరించి సమాజానికి వాక్యం చెప్పకపోతే మన ముందున్నటువంటి వారు ఆకలితో మాత్రమే తిరిగి తమ గృహాలకి వెళ్తారు. కానీ ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి మనకు ఏదేది లాభకరమో పౌలు అన్నట్లుగా వాటిని రద్దు చేసుకొని ప్రభు పరిచర్య కొరకు కనుక మనం నిలబడగలిగితే అద్భుతమైనటువంటి సేవకులు పిల్లరా అపోస్తుల కాలములో కాదు నేను అనుకుంటాను. పిల్లరా, నేను అపోస్తుల కార్యముల గ్రంథం మీద చేయబడి చెప్తున్నాను. మన తరములో అపోస్తుల కార్యములో జరిగినటువంటి ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, సంఘము యొక్క ఉద్యమము మనము చూడాలి. పిల్లరా, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు చూడలేకపోతున్నామంటే మనము చేసుకోవలసినటువంటి కొన్ని రద్దు చేసుకోవటం లేదన్న. మనం రద్దు లేకుండానే మనం సేవలో సాగిపోతున్నాం. కాబట్టి అపోస్తుల కార్యముల గ్రంథంలో జరుగుతున్నటువంటి కార్యాలు మనము చూడలేకపోతున్నాం. కాబట్టి ఈ తరములో నేను అంటాను, ఎవరో తరములో కాదు, మన తరములో నేను బ్రతుకుండేటప్పుడే ఒక అద్భుతమైనటువంటి పరిచర్య ప్రభువా నీ కోసం జరగాలి. అపోస్తుల కార్యముల గ్రంథం మీద ఉదయం కాలమును ప్రార్థన చేసి చేయబట్టి ప్రార్థన హృదయం మీద పెట్టుకొని చెప్తున్నాను. అపోస్తుల కాలములో జరిగినటువంటి సూచక క్రియలు, మహత్త కార్యములు వేల మంది సంఘములకు ప్రతి దినము కూడా చేర్చబడుతుండాలి. అటు పరిచర్య మన సంఘములో కలగాలని నేను ప్రార్థిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. అపోస్తుల కార్యముల గ్రంథము ఏం మాట్లాడుతుందో తెలుసండి. రండి, పోండి, వచ్చేవారిని ముంచడము, బోధించడము, వారికి సువార్తకి మరలా పంపించడం, వారు వెళ్ళడం, పంపించడం, ఇదే జరిగిందండి. ఈ రోజున సంఘాల్లో అది జరగటం లేదండి. వచ్చినట్టు వారిని బ్రేక్ చేస్తుంది మనం అంతే. వారికి తర్ఫీదునిచ్చి సువార్త కోసం వారికి పురుకొలిపి ఆత్మల సంపాదన విధానం వారికి నేర్పిస్తే నేటి దినాల్లో సువార్త ముమ్మరముగా జరిగేది. పిల్లరా, దేవునికి మహిమ కలుగునుగాక. మనం చదవబడినటువంటి లేఖన భాగంలో నుంచే వారి యొక్క ప్రవర్తన ఫలములను మీరు అనుసరించండి. ఎవరు ప్రవర్తన ఫలములు? అపోస్తలుడైనటువంటి పౌలు గారి కంటే కొంతమంది ఆల్రెడీగా రక్షించబడినటువంటి వారు ఉన్నారు. బర్నబా రక్షించబడినటువంటి అనుభవంలో ఉన్నాడు. తర్వాత మధ్యకాలంలోకి వస్తాడు లూకా. కాబట్టి నా ప్రియ సేవకులరా, నేను అంటాను, లూకా లేకపోతే, చెప్పాలండి, లూకా లేకపోతే
పౌలు గారి యొక్క పరిచర్య మనకు కనిపించలేదండి. బర్నబా వెతుక్కుని తీసుకుని సంఘములో పరిచర్య చేయకపోతే పౌలు గారు రాసినటువంటి పత్రికలు మనకు కొంచెం అర్థం చేసుకోవడానికి ఆయన అంటాడు, పేతురు గారు అంటాను అనుకుంటాను, పౌలు గారు రాసినటువంటి పత్రికలు చదవడం అర్థం చేసుకోవడము చాలా కష్టం అండి అంటాడు. చాలా సులువుగా మనం అర్థం చేసుకుంటున్నామంటే పౌలు గారు పట్టబడిన విధానం బట్టి మనం చూడవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. దాంట్లో పిల్లరా ఈ యొక్క అపోస్తలుడు అనేది పౌలు అంటున్నాడు కదా, వారి ప్రవర్తన ఫలములను అనుసరించండి, మాదిరిగా వారికి మీరు తీసుకోనండి, మాదిరికరముగా మీకు ముందున్నటువంటి సేవకుల యొక్క జీవన విధానాన్ని తీసుకెళ్ళండి. కాబట్టి దాంట్లో నేను బర్నబా యొక్క జీవితం మీద కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, మన ఆత్మీయ పరిచర్యలను ప్రభావితం చేసినటువంటి పరిచర్యను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. దాదాపు 4 గంటల ప్రసంగం అండి ఇది. 4 గంటల ప్రసంగం. ఒక వారంలో తెగిపోయినటువంటి ప్రసంగం కాదు, ఒక గంటలో తెగిపోయినటువంటి ప్రసంగం కాదు. దేవునికి మహిమ కలుగునుగా. నేను తొలి దినాలలో రక్షణ పొందినప్పుడు మా సేవకుల దగ్గర పరిచర్య చేస్తున్నప్పుడు బర్నబా జీవితం మీద నేను చాలా ప్రభావితం చెందాను పిల్లరా. అప్పుడు చేసినటువంటి తీసుకున్నటువంటి ప్రసంగం మీ మధ్యన ఉపయోగించడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని సేవకులరా, అపోస్తలుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 26, 27 వచనము, 36, 37 వచనము. అపోస్తలుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 36, 37 వచనము. కుప్పరలో పుట్టినటువంటి లేవీయుడగు యోసేపు అని ఒకడు ఉండేను. అతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి కలిగినటువంటి వాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదము యొద్ద పెట్టాను. ప్రైజ్ గాడ్. సహకరించండి. హల్లెలూయా, హల్లెలూయా. సేవకుల యొక్క పాదాల దగ్గర పెట్టేటువంటి దినాలలో ఆ పరిచర్య జరిగితే ఆదిమి సంఘములో ఏం జరిగిందంటే ధనాన్ని, బంగారాన్ని పాదాల దగ్గర పెట్టి చేశారు. నేటి దినాలు చూస్తే పాదాల దగ్గర ఉన్న దాన్ని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకొని ఊరేగుతున్నాము. కాబట్టి నేటి సంఘాల్లో ఉద్యమం లేదు పిల్లరా. నేటి సంఘాల్లో ఆత్మలు రక్షించబడడం లేదు. నేటి సంఘాలలో ఉన్నటువంటి వారు ప్రభావితం చెందకపోవడానికి గల కారణం ఏంటో తెలుసండి, అపోస్తలులు చూసినట్టుగా ఈ రోజున ధనాన్ని మనం చూడలేకపోతున్నాం. ఇంకొకటి విషయం ఏంటో తెలిసింది, ఒక రోగం, మాయరోగం, క్రైస్తవ సమాజానికి పట్టినటువంటి మాయరోగం. సబ్జెక్ట్ ఉన్నటువంటి సేవకుల కన్నా బడ్జెట్ ఉన్నటువంటి సేవకులకే ప్రజెంట్ చేస్తున్నామండి. వాక్యము చెప్పగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తికి ఈ రోజున మట్టి వేసినటువంటి క్రైస్తవ సమాజంలో మనం చూస్తున్నాం. మనం ఏమీ రాదు, మారు మనసు లేదు, బైబిల్ తెరిచినటువంటి అనుభవం లేదు. వీళ్ళు ప్రసంగికులుగా చలామణి అవుతుంటే ఒక సేవకునిగా, మీలో ఒక్కనిగా చాలా దినాలు బాధపడినటువంటి అనుభవాలు నాకు ఉంది పిల్లలు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో బర్నబా అనబడినటువంటి ఎక్కడ పుట్టారంటే ఆయన పరిశుద్ధాత్ముడు ఏ కారణం లేకుండా బైబిల్లో ప్రతి అక్షరాన్ని నమోదు చేయడానికి ఆయన ఆమోదించలేదండి. ఆయన ఎక్కడ పుట్టాడని వాక్యంలో రాయబడిందంటే కొప్పరలో పుట్టినటువంటి చాలండి. ఆయన పుట్టినటువంటి స్థలం కోసం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క కొప్పర అనబడినటువంటి ప్రాంతం పాత నిబంధన గ్రంథంలో కిత్తీం అనబడినటువంటి రీతిలో పిలిచేవారు. కిత్తీం అంటే బాధపరచబడినటువంటి స్థలం. జన్మతో సహా దేవుణ్ణి పలుమార్లు మనం బాధపరిచాం. నేను అనుకుంటాను గతంలో పాత నిబంధన కాలంలో కొత్త నిబంధనకు వచ్చేటప్పుడు ఎందుకు మార్చబడిందో నాకైతే తెలియదు, కానీ ఒక మాటను మాత్రం నేను చెప్పగలను. గతంలో రక్షించబడక ముందు, ప్రభువును ఎరగక ముందు బర్నబా ఏం చేసి ఉంటాడు తెలుసా? తన తల్లిదండ్రులకు చాలా బాధ పెట్టాడంట, సమాజానికి చాలా బాధ పెట్టాడు. అందుకే పేతురు అంటాడు, వంకరైనటువంటి జనాంగం మధ్య నుంచి మీరు రక్షించబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును. అంటే లోకం యొక్క పరిస్థితి ఎలాగుందో తెలుసా? బాధపరిచే లోకం. ఈ నేటికి కూడా బైబిల్ గ్రంథాలు చించేస్తున్నారండి, కాలుస్తున్నారండి, సేవకుల్ని కొడుతున్నారండి, సంఘాలను కాల్చివేస్తున్నారండి.
అంటే బాధపరచబడినటువంటి లోకంలో నుంచి లూకా గారు, ఇక బర్నబా గారు, నేను అనుకుంటాను ఆత్మీయ ఊహ మాత్రమే చెప్తాను, పెంతెకోస్తు పండగ దినాన దరిదాపు 120 మంది, అద్భుతమైనటువంటి కుటుంబం అండి బర్నబా గారి యొక్క కుటుంబం. తన అక్క అయినటువంటి మరియా యెరూషలేములో 120 మందికి బస చేసి ఆతిథ్యం ఇచ్చినటువంటి ధన్యజీవి. దేవునికి మహిమ కలుగును గాక. మేనల్లుడు, బర్నబా గారి యొక్క మేనల్లుడు మార్కు రాసినటువంటి సువార్త ఆయన రాశాడు. బర్నబాకు ఒక మేనల్లుడు, బర్నబాకు ఒక సహోదరి, ఆమె పేరు మరియా. పెంతెకోస్తు పండగ దిన నేను అనుకుంటాను చెదిరిపోయినటువంటి యూదులందరూ కూడా ఆ పెంతెకోస్తు దినాన్న యెరూషలేముకు చేరేటప్పుడు నేను అనుకుంటాను, ఆత్మీయ ఊహ మాత్రమే చెప్తున్నాను, బర్నబా గారు కూడా పండగకి, సరదాలకి, షికారులకి, అందరితో కాలక్షేపం చేయడానికి, బంధుమిత్రులతో మాట్లాడుకోవడానికి వచ్చి ఉండొచ్చు. కానీ అక్కడ పెంతెకోస్తు పండగ దినాన్న బలమైనటువంటి గాలి, బలమైనటువంటి అగ్ని జ్వాలలు రావటము కనులారా చూశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దాంట్లో ఒక్కడండి, ఆ 3000 మందిలో బర్నబా ఒకడు. పేతురు గారు చేసినటువంటి ప్రసంగం ద్వారా ఆ 3000 మంది అంతా కూడా ఏమి చేయబడ్డారని తెలుసండి, నొచ్చుకున్నారంట. ఎలాగుందంట ప్రసంగం? అయ్యా ఏం చేయబడ్డారంటే నొచ్చుకున్నారంటే. ఈ రోజు నేత ప్రసంగాలు గుండెలు చీల్చుకొని రక్షణ మారు మనసు వైపు ప్రజలను ప్రభావితం చేసినటువంటి వర్తమానం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. మరొక్కసారి రండి, మన ప్రసంగాల్ని మొదలు పెడదాము. రేపుడు దినము దైవికమైనటువంటి కృప చేత ప్రభువు కొరకు బలమైనటువంటి వారముగా ఆ కార్యాన్ని బర్నబా ఆ యొక్క పెంతెకోస్తు దినాన్న ఏం చేయబడ్డాడంటే పొడవబడి మారు మనసు పొంది భూస్వామి అపోస్తలుల పాదము దగ్గరికి అమ్మివేసి తీసుకొస్తే ఆయన ఎక్కడ పుట్టారని రాయబడిందంటే కుప్పరిలో పుట్టినటువంటి వాడు. కిత్తీము అంటే బాధపరచేవాడు, కిత్తీము అంటే నలుగట్టడము, బాధపరచడము. కుప్రే అనే మాటకు అర్థం ఏంటంటే పుష్ప, తగ్గేదే లేదు. అలాగిచ్చాడు. ఏసీటీసీ వాళ్ళు తర్జుమా చేసినటువంటి నిఘంటులో ఏమని ఇచ్చాడంటే పుష్పము. ఎక్కడ పుట్టాడు? కిత్తీము నుంచి పుష్ప యొక్క అనుభవంకి వచ్చాడండి. ఈయన బర్నబా పుష్ప. హల్లెలూయా. తగ్గేదే లేదు, రూపాయి దాచుకోలేదు, తెచ్చాడు మూట. అయ్యారు ఏం చేస్తారా చేయండి, సభలు పెడతారా, పేదవారికి పంచుతారా, సంఘ స్థాపన జరిగిస్తారా, సమర్పణలో తగ్గేదే లేదు. తగ్గాడా? రేపు ఇచ్చిస్తే నా పిల్లలు, నా భార్య పరిస్థితి ఏంటని ఆలోచించలేదు. ఈయన కుప్రలో పుట్టినటువంటి పుష్పానికి ఉన్నటువంటి గుణ లక్షణము పరిమళించడము. ఆదిమ సంఘములో బర్నబా యొక్క జీవితం ఏమైందో తెలుసా? పరిమళించిందండి. సేవలో పరిమళించబడినటువంటి జీవితం ఉంది. నేనంటాను పిల్లరా, సేవకునిగా నా ముందున్నటువంటి మీకు సేవకునిగా చెప్తున్నాను, మన జీవితాల్లో ఎన్నో ఆటంకాలు, శనిగే వారి మధ్య, గుణిగే వారి మధ్య సేవకు ఒక నిర్వచనం చెప్తాను, నా అనుభవంలో చెప్తాను. సేవ అంటే మతి స్థిమితము లేనటువంటి వారికి వైద్యం చేయటము. చెప్పండి. మనము విద్య, ధనము, టాలెంట్స్ అన్నీ కూడా వదిలేసుకొని వస్తులుండి అమూల్యమైనటువంటి అనుభవాలు గుండా వెళ్తుండేటప్పుడు గొనిగేవారి ముందు ప్రసంగాలు చేయవలసి వస్తుంది, శనిగేవారి మీద ప్రసంగాలు చెప్పవలసి వస్తుంది, చెడ్డగా మన మీద ప్రచారం చేసినటువంటి వారికి మనం వర్తమానం చెప్పవలసి వస్తుంది. అందుకే నేను అంటాను, సేవ కూడా మతి స్థిమితము లేనటువంటి వారికి వైద్యం చేస్తున్నాం మనము. అండి,
మెంటల్ హాస్పిటల్కి వెళ్తే వైద్యం చేసినటువంటి డాక్టర్ గారు ఎవరికి కూడా మెంటల్ వాళ్ళకి తిట్టరండి. తిడతారా? తిట్టడం కారణం ఏంటో తెలుసా? వారి స్థితి అది, కానీ మన స్థితి అది కాదు. కేవలము మనము వారి మతి స్థిమితములైనటువంటి స్థితి నుంచి బయటికి తీసుకొచ్చి వారికి బాగు చేయటమే. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సేవకులారా, ఈ రోజున మన యొక్క సేవా జీవితంలో, మన జీవితంలో మన ప్రార్థన పరిమళించేదిగా ఉండాలి, మన ప్రసంగాలు పరిమళించేదిగా ఉండాలి. మనం ఇతరులను మాదిరికరంగా, నేటికి కూడా పరిమళిస్తున్నాడండి మార్కు యొక్క బర్నబా గారు. అయిపోయిందా? బర్నబా జీవితం అయిపోలేదు కదా. దేవుడు తన యొక్క లేఖనాలలో ముద్రించాడంటే నేటికి కూడా మనం ఆయన గురించి చదువుకుంటున్నామంటే, ఆ సువాసన మనం ఇంకాను స్వీకరించగలుగుతున్నామంటే తన జీవన విధానం ఎంత గొప్పదో. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నట్టు మనము కూడా మన సేవా జీవితంలో రండి, మనం ఇంకొకసారి మన యొక్క మరణపు వాసన తీసుకొచ్చి యేసుక్రీస్తు తన యొక్క మరణము ద్వారా మనకి పరిమళ వాసనగా చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, కుప్రలో పుట్టినటువంటి లేవీయుడైనటువంటి, ప్రైజ్ గాడ్, హల్లెలూయా, ప్రైజ్ గాడ్, హల్లెలూయా, లేవీయుడు, లేవీయుల యొక్క పరిచర్య విధానముల గురించి ఒక 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మరొకసారి నేను జ్ఞాపకం చేస్తాను. పాత నిబంధన గ్రంథంలో సంఖ్యాకాండము 1వ అధ్యాయము 50 నుంచి 53 వచనాల్లో ఏముంటుందంటే, లేవి అనే మాటకు అర్థము హత్తుకొనుట. లేయా యొక్క 3వ కుమారుడు, తండ్రి చేత బలవంతంగా పెళ్లి చేయబడినటువంటిది, భర్త చేత ప్రేమకు నోచుకోకపోయినటువంటిది, ఒకే రక్త సంబంధిక ద్వారా తృణీకరించబడినటువంటి లేయా. ఆమె గర్భంలో లేవి పుడితే ఆ వంశములో నుంచే, ఆ తరగతులలో నుంచే బర్నబా దేవుని సేవకు వచ్చారు. పిల్లలు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన పరమ లేవీయుడైనటువంటి యేసు క్రీస్తు యొక్క రక్తము ద్వారా కడగబడినటువంటి మనము ఇంకా అమూల్యమైనటువంటి పరిచర్య చేయడానికి ప్రభు కృపనిచ్చాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. లేవి అనే మాటకు అర్థము హత్తుకోవటం. అవును, ఏదైనా తోటలో దేవుడైనటువంటి యెహోవా ప్రతి చల్లటి పూట వచ్చేటప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈరోజు ఏం పేరు పెట్టావు ప్రభా? ఒకటేమో చెట్ల మీద నుంచి గెంతుతుంది, ఆ కొమ్మ మీద నుంచి ఈ కొమ్మ మీదకి, ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మ మీదకి గెంతుతుంది, దానికి కోతని పేరు పెట్టాను నాయన. అంటే తండ్రి అయినటువంటి దేవుని యొక్క తొడల మీద కూర్చొని ప్రతి దినము మాట్లాడుకున్నటువంటి అనుభవం ఎప్పుడైతే పాపము వారి యొక్క జీవితంలోకి వచ్చిందో, హత్తుకోవడం మానేసి పాపాన్ని హత్తుకోవడం ప్రారంభించారు. కాబట్టి మన ప్రభువైనటువంటి యేసు క్రీస్తు మరలా మనము దేవునితో హత్తుకోవాలని తనను తాను రిక్తునిగా చేసుకుని ఈ రోజున మనందరూ కూడా ఏమయ్యాము? సేవలు ఎవరిని హత్తుకొని చేస్తున్నాము? ఎవరి మీద ఆధారపడుతూ మనం మన యొక్క అద్భుతమైనటువంటి పరిచయం ముందుకు సాగిస్తున్నామంటే మన ప్రభువైనటువంటి యేసు క్రీస్తుని హత్తుకొని మనం పరిచర్య చేయాలి. పిల్లరా, సంస్థల వైపు చూడొద్దు, దొరల వైపు చూడొద్దు. మనము చూడవలసింది మనల్ని పిలిచినటువంటి ప్రభువుని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరీక్షించబడతామండి, కొట్టబడతామండి, వస్త్రహీనులు అవుతామండి, నిందలు అనుభవిస్తామండి. ఇదంతా కూడా మన యొక్క పరిచర్యకి మెట్టులు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి శబ్దం హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సేవకులారా, బర్నబా జీవితంలో అయితే చూస్తే ఆయన లేవి వంశంలో పుట్టారు. 4 అమూల్యమైనటువంటి విషయాలు జ్ఞాపకం చేస్తాను. ప్రత్యక్షపు గుడారములో వారి పరిచర్య, వారు చేసిన సేవా విధానము అమూల్యమైనటువంటిది. హల్లెలూయా, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అద్భుతమైన పరిచర్య చేశారు. ఏం చేశారంటే, లేవీయుల యొక్క కర్తవ్యం ఏంటంటే ప్రత్యక్షపు గుడారమును మొయ్యటము. అంటే సేవకులుగా ఉన్నటువంటి మనము ఆత్మ సంబంధమైనటువంటి లేవీయులం. ఇప్పుడు మనం ఆ లేవీ వంశక్రమంలో లేం. మన పరమ లేవీయుడైనటువంటి యేసు క్రీస్తు యొక్క పరిచర్య క్రమంలో మనం ఉన్నాము.
ఏటి ప్రత్యక్షపు గుడారము యొక్క వస్తువులను మోయటం అంటే నేటి దినాన పౌలు అంటాడు, సంఘములను గురించినటువంటి భారము నాకు దినదినము కూడా హల్లెలూయా దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ రోజున చాలా అద్భుతంగా పరిచర్య, ఒక మాట చెప్పమంటారండి, ఈ రోజున చాలా మంది పరిచర్యలు పాడైపోవడం గల కారణము పరిచర్యలు ఉన్నటువంటి వారేనండి. ఈ రోజున పరిచర్యలు పాడవడానికి గల కారణం ఏంటంటే మనతో ఉన్నటువంటి పరిచారకుల కారణం. ఒక ఉదాహరణ చెప్తాను, మిమ్మల్ని దాంతో పోల్చింది, ఒక చిన్న అవగాహన కోసం చెప్తాను. ఒక రాజుగారేమో తన దగ్గర ఉన్నటువంటి ఒక శునకానికి ఒక గాడిదకి పిలిచి, పక్క రాజ్యాన్ని మీరు పరిపాలించాలి బ్రదర్, మీరు ఎవరైతే ముందుగా పరిగెత్తుకుని వెళ్తారో వారే ఆ రాజ్య పరిపాలన చేయటానికి అర్హులని చెప్పారంటండి. ఈ శునకం అనుకున్నదంట, గాడిద కంటే మనమే అడ్డదారులు తొక్కేసిన మనం పారిపోవచ్చు అనుకున్నదంట. పరిగెడుతున్నప్పుడు వీధుల్లో ఉన్నటువంటి కొంతమంది ఉంటారండి, ఎవరు ఈయన బ్యాచ్, రే అగా చాలా సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉన్నాం కదా, ఈ పాకలోనే సేవ చేస్తున్నావు కదా, నువ్వు మాకంటూ ముందుగా ఉన్నతమైనటువంటి పరిచయం చేయడానికి ఆగా ఆగా. ఈరోజు మనకు కొంతమంది చెప్తాను, సేవకులుగా ఆత్మీయ దర్శనం ఏ సేవకుడితో చెప్పద్దండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. పౌలు గారు రక్షించబడేటప్పుడు ఎవరి దగ్గరికైనా వెళ్ళి నాకు దర్శనం వచ్చిందండి, పిలుపు వచ్చిందని వెళ్ళి బ్రతిమాలకోలేదు. పాత నిబంధన సౌలైనటువంటి రాజు, దేవుని చేత అడగబడినటువంటి పేరు, చాలా అద్భుతమైన పేరు పెట్టారు సౌలు గారికి. సౌలు అనే మాటకు అర్థం దేవుని చేత అడగబడి, ఇశ్రాయేలు ప్రజలకు మొదటి రాజు. సమూయేలు ప్రవక్త తనతో చెప్పినటువంటి విషయాలు వెళ్ళి వారు పిన్ని తండ్రి కనిపిస్తారా, ఏట్రా అయిందో ఇక దగ్గరికి వెళ్ళావంట చెప్పాడు. దర్శనం చెప్పారా, చెప్పి చూడండి ఏట అవుతాం. 20,000 మందికి పట్టినటువంటి సంఘం కడదాం అనుకుంటే పక్కన ఉండి సేవకుడితో చెప్పండి. పాల్ యాంగోచో గారు ఒక రోజున తన సంఘములు ప్రసంగం చేశాడు. 1,00,000 మంది పట్టినటువంటి మందిరం కడదామన్నారంట. సగం మంది ఎగిరిపోయారు. ఏంటి పాస్టర్ గారికి డబ్బు పిచ్చి పట్టించిందండి, మందిరం పెద్దది కడదామంటున్నాడు, వచ్చినటువంటి 30-40 మందికి చాలా. నీ దర్శనము బలహీనుల దగ్గర పెట్టద్దు, నీకు సమానమైనటువంటి ఆత్మీయ జీవితంలో వెదుగుతున్నటువంటి వ్యక్తి దగ్గరే పెట్టాలి. ఆత్మీయతలో సరితూకనటువంటి వ్యక్తుల దగ్గర నీ దర్శనం పెడితే బూడిదలో పన్నీరు వేసేసినట్టుగానే దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకటి లేవీయుల యొక్క కర్తవ్యం ఏంటంటే, 5 నిమిషాలు ఉందండి నాకు చెప్పండి. ప్రైజ్ గాడ్. లేవీయుల కర్తవ్యం ఏంటో తెలుసండి, ప్రత్యక్షపు గుడారమును మోయటము. అవును, రండి మరొకసారి మన సంఘ బాధ్యతలను చాలాసార్లు మనము పిల్లల సేవకులంగా చెప్తాం, పడినటువంటి కానుకల వైపు చూసేటప్పుడు నిరాశ పడతామండి. కళ్ళల్లో నీరు వస్తుందండి, చిరిగిపోయినటువంటి నోట్లు ఉంటుంది, సౌండ్లు వచ్చినటువంటి కానుకలు 2 రోజుల్లో అయిపోతాయి. మనల్ని పిలిచినటువంటి వాడు పల్లకిని విరిచిపెట్టద్దు, ఆకులతో చచ్చిపోతాం, సేవలో నిత్యత్వంలో ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. చేయచాపొద్దండి, రోషము కలిగి పౌరుషము కలిగి ప్రభు కొరకు నిలబడదాం ఈ సేవలో. రెండోది, లేవీయుల యొక్క పరిచర్య ఏం చేస్తారంటే ప్రత్యక్షపు గుడారమును స్థాపించటము వారి పరిచర్య విధానం. నేనంటాను, మన పరిచర్యలో ఒక ఆరాధనతో ఉండిపోకూడదండి. ఆదివారం అయితే బిజీ అయిపోవాలి. మనం పాటలు నడిపించినటువంటి వారు, ఆరాధన నడిపించినటువంటి వారు, కేవలం వాక్యం వెళ్ళి ప్రకటించి మరొక ఆరాధనకు పారిపోయినటువంటి సేవకులుగా ప్రతి దినము ఆదివారపు ఆరాధన మనది ఉండునుగాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. లేవీయుల యొక్క కర్తవ్యం పరిచర్య అంటే తెలుసా, స్థాపించడం అంటే నూతనమైనటువంటి స్థలాలకు వెళ్ళి నూతనమైనటువంటి మందిరాలను కట్టడం. చాలా మంది భారతదేశానికి సువార్త పరిచర్య తీసుకొచ్చే విధానం ఏంటో తెలుసా, వైద్యుడైనటువంటి లూకా యొక్క విధానాన్ని తీసుకొచ్చారు. వాళ్ళు వైద్యము విద్యను పట్టుకొని భారతదేశంలో సువార్తను ప్రకటించడానికి వచ్చారు. వాళ్ళు
దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సేవకులారా, ఒకటేమో మోయటం, రెండోదేమో లేవీయుల కంటే ఈయన ఏ వంశంలో నుండి వచ్చాడంటే లేవీ వంశం నుండి వచ్చాడు. లేవీయులు చేయవలసిన పరిచర్య ఏంటో తెలుసా? ప్రత్యక్షపు గుడారమును నిలపటము. రండి, సంఘాలను కూలదేసినటువంటి వారము కాకూడదు మనం. ఈ రోజున ఫలానా సేవకుడు పిలుద్దాం అనుకుంటున్నానండి, ఏటాయన గురించి అంటే చాలా మంచోడు గాని దగ్గర ఉంది అసలైన కథ అంతా కూడా. చేసేవారిని ప్రోత్సాహపరచు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మూడోది, ఈ యొక్క లేవీయుల యొక్క కర్తవ్యం ఏంటంటే ప్రత్యక్షపు గుడారమును కాపాడటము. అపోస్తలుల కార్యముల గ్రంథము 20 అధ్యాయం 28 వచనంలో క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘాన్ని ఏమన్నారు? కాయటానికి మీ గురించి జాగ్రత్త పడాలి. తర్వాత ఈ సంఘం బ్రతుకున్నంత వరకు కూడా మన జీవన విధానం చూస్తారు. వాళ్ళ కళ్ళు ఉన్నంత వరకు చూస్తారు మన జీవితం. వారి చెవులు ఉన్నంత వరకు మన గురించి వింటూనే ఉంటారు. వారు కళ్ళు కప్పి ఇంకొకటి మనం ఏమి కూడా చేయలేము. సంఘము బ్రతుకున్నంత వరకు సేవకులారా మన జీవితం వాళ్ళకి తెలుసు, మన ప్రవర్తన విధానం వారు ఎరుగుదురు. సంఘమును మనము కాసేవారముగా ఉండాలి. ప్రియ దేవుని సేవకులారా, ప్రత్యక్షపు గుడారమును. అవును పిల్లరా, మనం స్వచ్ఛందంగా వచ్చామండి. ఎవరో ప్రలోభాలు పెట్టి మనకు సేవకు పిలవలేదు. ఇక్కడ చెప్తాం, ఎక్కడైనా చెప్తాం మనం, అంతే కదా. స్వచ్ఛందంగా వచ్చాం మనం. ఎవరు కూడా మనకు బలవంతంగా తీసుకొచ్చి ఈ యొక్క ఏదో అంటున్నారు, వాళ్ళు ఏదో గ్రంథం అనుకుంటున్నారు. మనుషుల యొక్క మతి స్థిమితం చేసినటువంటి వైద్యం దీంట్లో ఉందని వాళ్ళు గ్రహించడం లేదు. బాబు మీకు అర్థం అవటం లేదురా, ఇది మతి స్థిమితం లేనటువంటి వారు బాగు చేసినటువంటి టానిక్ ఇది. నేను రోగుల్ని పిలవడానికి వచ్చాడన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సేవకులారా, నాలుగోది, వారు ప్రత్యక్షపు గుడారములో పరిచర్య చేసే ధన్యత ఉంది. అవును పిల్లరా, మన పరమ యజమానుడైనటువంటి దేవునికి తన ఇంటిలో పని ఉంది, ఇంటి వెలుపల కూడా పని ఉంది. పాత నిబంధన గ్రంథంలో తీస్తే చాలా పెద్దది సాగిపోద్ది. ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలు ప్రజల ఇంటి దగ్గర ఎవరైనా బానిసగా ఉంటే 7వ సంవత్సరం వచ్చేటప్పుడు రిలీజ్ చేసామన్నాడు. అంటే తమ జీవితంలో 7వ సంవత్సరం ఎప్పుడు వస్తుందా అని లెక్కలేసుకుంటూ బ్రతుకుతుంటే అప్పుడు ఆ యజమానుడు ఇంట్లో పని చేసినటువంటి దాసుని విడుదల చేసేటప్పుడు తనకిష్టమైతే, ఎవరికి? ఆ దాసునికి ఇష్టమైతే చెవికి కదురేసుకొని జీవితాంతము ఎక్కడ జరగాలంటే తెలుసండి, అది గుమ్మం దగ్గర జరగాలంటండి. అంటే గుమ్మము బయట ఉన్నటువంటి వ్యక్తులకు సువార్త చెప్పటము, లోనున్నటువంటి పరిశుద్ధులకు కూడా పరిచర్య చేసే విధానం. అవును, మనము నిత్య దాసత్వంలోకి పిలువబడ్డాం. మన పరమ యజమానుడైనటువంటి దేవునికి ఇంటిలో పని ఉంది, మనకి ఇంటి వెలుపల కూడా పని ఉంది పిల్లరా. దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు పిల్లరా, ఈయన గురించి ఏమని రాయబడింది అంటే, వీరి తల్లిదండ్రులు ఈయనకేమో ఏమని పేరు పెట్టారంటే యోసేపు. చదువుతారండి అమ్మగారు? 4:36 యోసేపు అనే పేరుకు మన అందరికి మంచి వర్తమానాలు ఇచ్చాము. ఫలించటం. ఏమనుకున్నారంటే బర్నబా పుట్టేటప్పుడు, మరి బాబు నువ్వు ఆర్థికంగా ఆధ్యాత్మికంగా ఏం చేయాలంటే ఫలించాలి. సేవకులరా, మనం 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాల్లో అభివృద్ధి చెందాలి. ఏ విషయంలో అంటే మన ఆరోగ్యం పట్ల మనం శ్రద్ధ కలిగి ఉండాలి. ఒక వయసు వచ్చేటప్పుడు 30 సంవత్సరాలు ఎప్పుడైతే దాటిందో కొన్ని ఆహార పదార్థాలు కనుక మనము కంట్రోల్ పెట్టగలిగితే ఇంకో కొన్ని సంవత్సరాలు ప్రభుకు సేవ చేస్తాం. రెండోది, మనం దేంట్లో అభివృద్ధి చెందాలంటే
ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో. ఆర్థికం అంటే మన అవసరాలు ప్రభు తీరుస్తాడండి. మన ప్రతి అవసరం కూడా దేవుడు తీరుస్తున్నాడు. చాలామంది దృష్టి అంతా కూడా దేని మీద ఉంటుంటే ఆర్థికం చుట్టూ తిప్పి ఆర్థికం మీదకి వెళ్తుంది. కాబట్టి ఒక సేవకుడు ఆధ్యాత్మికంగాను ఆరోగ్యపరంగా ఉంటే అమూల్యమైనటువంటి సేవ జరుగుతుంది. పిల్లరా, యోసేపు అనే మాటకి ఇంకొకటి అర్థం ఉంది, చేర్చుకున్నవాడు. హల్లెలూయా. యోసేపు ఐగుప్తు దేశానికి అమ్మబడిన తర్వాత తన అన్నలు తనకు కొట్టేవారిని, తనకి నూతిలో పడివేసినటువంటి వారిని యోసేపు యొక్క జీవితంలో మనకు కరెక్ట్గా కనిపిస్తుంది. వారిని చేర్చుకున్నాడా లేదా? చేర్చుకున్నాడండి. అప్పటికే అన్నలు యోసేపును ఏమి చేయలేదంటే తెలుసా? గుర్తుపట్టలేదంటే. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కూడా ఈ లోకానికి వచ్చేటప్పుడు తన స్వజనులే ఆయనకి గుర్తుపట్టలేదు. కానీ యోసేపు యేసయ్య గుర్తుపట్టి వారిని చేర్చుకున్నాడు. ఇప్పటికీ కూడా చేర్చుకోవటం లేదండి యేసు ప్రభు వారిని. ఇజ్రాయేల్ దేశంలో మనం కనుక చూస్తే ఇప్పటికీ ఆయనకి చేర్చుకోవటం లేదు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక అమూల్యమైనటువంటి విషయం జ్ఞాపకం చేసి ముగించేస్తాను. దమస్కు నడి రోడ్డు మీద అమూల్యమైనటువంటి దర్శనాన్ని చూశాడు. విలువైనటువంటి ప్రభు యొక్క స్వరూపాన్ని, ఆ యొక్క స్వరాన్ని విని బందీ అయిపోతే సంఘానికి వెళ్తే ఆయనకి యాక్సెప్ట్ చేయలేదండి, అంగీకరించలేదు, భయపడిపోయారు. కానీ అంతియోకయలో ఉన్నటువంటి బర్నబా సౌలును వెతుక్కుంటూ, హల్లెలూయా, సౌలు సేవకు వస్తే ఏం జరుగుతుందో ఎవరు గుర్తించారు తెలుసండి? బర్నబా గుర్తించాడండి. ఈ రోజున చాలామంది రక్షించబడినటువంటి సౌలులు ఉన్నారు, కానీ తార్సు అనబడినటువంటి పేరుకు అర్థము తట్ట లేకపోతే బుట్ట. రక్షణ పొందినటువంటి సౌలు గారు ఎక్కడికి వెళ్ళిపోయారంటే తట్ట కిందకి వెళ్ళిపోయాడు. బర్నబా అనబడినట్టు ఒక సేవకుడు సువార్త వాక్యం అన్నటువంటి బోర పట్టుకొని తట్టలో ఉన్నటువంటి నాగుపామును కొట్టి లేపి ఆదిమ సంఘముల పరిచర్య చేస్తే ఏమి చేశాడో తెలుసండి? రాజులు వణికారండి. పౌలు గారి యొక్క 3వ మిషనరీ పరిచర్యలో అగ్రిపురాజు భయపడ్డాడని ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. అవును ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన సేవలు చాలా మంది రక్షించబడుతున్నారు. మంచి పాడగలిగినటువంటి వారు ఉన్నారు, వాయిద్యాలు వాయించగలిగినటువంటి వారు ఉన్నారు, మంచి సువార్త పరిచర్య చేయగలిగినటువంటి వారు ఉన్నారు. కానీ వారు తట్ల కింద బుట్ల కింద ఉంటున్నారు. వారిని కనుక బూది బయటికి తీసుకొచ్చి సంఘంలో విడిచిపెడితే చెప్పండి, హల్లెలూయా, ఈ బోర కనుక ఊది తట్టలో ఉన్నటువంటి వారిని బయటికి తడితే ఒక ఉజ్జీవం అండి. హల్లెలూయా. ఏంటి, దేవుని దగ్గరికి దారి అనబడిన కార్యపత్రిక ఎవరో ఇచ్చారండి నాకు. లంకాపట్నం అనబడి తట్ట కింద చాలా సంవత్సరాలు ఉండిపోయాను. ఆయనకి తెలియదు బోరని ఆయనకి. నేను అది అవలంబించి నేటి వరకు కూడా ప్రభు కొరకు పరవశిస్తున్నాము. రండి, ఈ రోజున మన సంఘాల్లో ఉన్నటువంటి సౌలులను లేపుదాం. మన సంఘాల్లో లూకాలు ఉండాలి, మన సంఘాలలో బర్నబాలు ఉండాలి. అట్టి కృపలోని మన పరిచర్య దేవుడు నడిపించునుగాక. ఆమేన్.